కృష్ణ ఫ్యామిలీలో రమేష్ ఉన్నాడు. హ్మ్. ఆయన 13, 14 సినిమాలు చేశాడు. మరెందుకు హీరోగా హ్మ్. నిలబడలేకపోయాడు? మహేష్ బాబు వాళ్ళ అన్న. అవును సార్. మహేష్ బాబు ఎందుకు హ్మ్. రాగలిగాడంటే అతనికి ఆ టాలెంటు, హ్మ్. ఆ రూపము, కొంత లక్కు ఇవన్నీ పనిచేశాయి. హ్మ్. అట్లాగే ఈయనకు ఇప్పుడు 'అల్లు అరవింద్‌కు' నిజానికి 'చిరంజీవి' కెరియర్ గ్రోత్ గనక 'అల్లు అరవింద్' ప్లానింగ్ గాని, మేనేజరల్ స్కిల్స్ గాని, వ్యూహాలేయడం గాని, అవన్నీ డీలింగ్ చేయడం గాని, అవును డీల్ సార్. చేయడం ఇవన్నీ పనికొచ్చాయి. హ్మ్. అంటే మనకిప్పుడు ఒక రాజుకి మంత్రి ఎలాగా ఇప్పుడు ఆయన ఎవరు హ్మ్. 'చంద్రగుప్తుడికి' చాణక్యుడు ఎలాగా పనిచేశాడో, హ్మ్. అలాగా ఒక 'చిరంజీవి' వెనక 'అల్లు అల్లు అరవింద్' అరవింద్ అనేది సార్. అవును సార్. పనిచేసింది. అది అందరికి ఇండస్ట్రీలో హ్మ్. తెలుసు. ఆహ్, కాకపోతే 'అల్లు అరవిందే' తన కొడుకుని మరెందుకు హీరో చేసుకోలేకపోతున్నాడు? 'శిరీష్‌ని'. ఈయన్ని చేసుకోగలిగాడు గానీ, హ్మ్. 'శిరీష్‌ని' ఎందుకు చేసుకోలేకపోతున్నాడు? అంటే 'శిరీష్‌లో' దానికి తగిన అవసరమైన మెటీరియల్ హ్మ్. సరిపోవట్లేదు. అతను బాగుంటాడు, పెర్ఫార్మెన్స్ చేస్తాడు. ఇవే సరిపోవు. హీరో కావడానికి ఇంకా గూడా వేరే వేరేవి రావాలి. అంటే నెసెసరీ కండిషన్, సబ్సెంట్ కండిషన్ అని 2 ఉంటాయి ఎప్పుడైనా హ్మ్. దేంట్లో అయినా. నెసెసరీ కండిషన్ ఏమో నీకు సర్కిల్ ఉండడం, ప్రమోట్ చేయడం ఇవన్నీ నెసెసరీ కండిషన్. ఇవి హ్మ్. లేకపోతే అసలు ఎంట్రీనే ఉండదు. ఇప్పుడు హ్మ్. మామూలోళ్ళు హీరోగా రావడం అంటే వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే బ్యారియర్స్ చాలా ఉంటాయి. వీళ్ళకి ఈ ప్రైమరీ బ్యారియర్స్ ఏవి ఉండవు సినిమా ఇండస్ట్రీలో. హ్మ్. వీళ్ళు ఈజీగా వెళ్తారు. కానీ అక్కడ నుంచి సబ్సెంట్ కండిషన్ అయితే సరిపోదు. వీళ్ళ హ్మ్. ఈ వేరే ఉండాలి. సబ్సెంట్ కండిషన్ ఏందని డిఫైన్ చేయలేం. అది చేంజింగ్ అవుతూ ఉంటది ప్రతిసారి. సో, అలాగా 'శిరీష్' ఇప్పటివరకు అతని కెరియర్‌లో సినిమా లేదు. ఆహ్, అతనికి అంటే అతనికి తగినట్టుగా కథను ఎంచుకోవడమా, హ్మ్. ప్రమోషన్ అన్నీ చేస్తున్నప్పుడు గూడా ఇప్పటివరకు హిట్ లేదు. నిఖిల్‌ది గూడా అదే పరిస్థితి కదా! అవును. నిఖిల్‌ది ఆ మధ్య కొంత 'బ్యాచిలర్' సినిమా కొంతవరకు 'ఎలిజిబుల్ బ్యాచిలర్' కొంతవరకు అయింది తప్ప, మంచి హిట్ అనేది ఇప్పుడు నిఖిల్ కెరియర్‌లో గూడా ఇప్పటివరకు లేదు. ఇతను కొంతవరకు బెటర్‌గా ఉన్నాడు 'నాగ చైతన్య'. హ్మ్. సో, ఇలాగా ఇప్పుడు 'అల్లు అరవింద్' కుటుంబంలో ఒక బాబు చనిపోయాడు. ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురికి గూడా ఆస్తులు గూడా లాంగ్ బ్యాకే ఆహ్, హ్మ్. నాకెవరో ఒక డైరెక్టర్ చెప్పాడు. 'అల్లు అరవింద్' ముగ్గురికి 800, 900 కోట్లు ఒక్కొక్కరికి తన హ్మ్. ఆస్తులు పంచేశాడు హ్మ్. అని చెప్పారు. హ్మ్. సో, వీళ్ళు ముగ్గురు వాళ్ళు పనులు చేసుకుంటుంటారు. కానీ 'అల్లు అరవింద్' తన ఆస్తుల్ని ఆల్రెడీ ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేశాడని కూడా చెప్పాడు. 'అల్లు హ్మ్. అరవింద్' ఏందంటే వెరీ ప్లానింగ్ ఉన్న ప్లానింగ్ సార్. పర్సన్. అవును సార్. ఆయన సినిమాల ప్రొడక్షన్ గాని అన్నీ గూడా హ్మ్. సిస్టమాటిక్‌గా ఉంటదనమాట. హ్మ్. ఆయన గాని, దగ్గుబాటి సురేష్ హ్మ్. బాబు వీళ్ళేందంటే వెరీ సిస్టమాటిక్‌గా చేసుకుంటా హ్మ్. వెళ్ళే ఇదనమాట. అవును సార్. సో, అలాగా ఇది కానీ అటువంటి 'అల్లు అరవింద్' గూడా ఇప్పుడొచ్చిన క్రైసిస్ డీల్ హ్మ్. జేయడానికి ఆయనకి కొంత టైం పట్టింది. చాలా ఇబ్బందుల్ని అవును సార్. ఎదుర్కోవాల్సొచ్చింది. అవును ఎవరికైనా సార్. ఒక్కోసారి మనకు మించిన హ్మ్. శక్తులు బయట పవర్‌ఫుల్ ఉన్నప్పుడు వాటిని డీల్ జేయడంలో నీకెంత ఇదున్నా గూడా హ్మ్. కష్టం. అందుకని అవును సార్. పవర్ ఇంపార్టెంట్. హ్మ్. పవరు ఎవరికుంటే సిస్టమేటిక్ పవర్ అది గూడా. హ్మ్. వ్యవస్థీకృత అధికారం. ఆ 'తొక్కిసలాట'లో రేవతి తొక్కిసలాట అంటే క్రౌడు హ్మ్. ఎక్కువగా రావడంతో ఆమెకి ఊపిరి ఊపిరాడక. ఆడకుండా హ్మ్. సఫోకేషన్‌తో ఆమె చనిపోయింది. హ్మ్. ఈ అబ్బాయికి గూడా అది సేమ్ ప్రాబ్లమ్. ఊపిరి ఆడకుండా ఏమైందంటే బ్రెయిన్‌కి హ్మ్. ఆక్సిజన్ అందక రక్త ప్రసరణ అనేది ఆగిపోవడంతో అతను కోమాలోకెళ్ళిపోయాడు. అయితే చాలా కాలం వరకు వెంటిలేటర్ మీద నుంచి కృత్రిమంగా ఆర్టిఫిషియల్‌గా అతనికి ఆక్సిజన్ హ్మ్. అందిస్తున్నారు. ఆహారం గూడా ఆహ్, నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ వెల్ ట్యూబ్. అంటారు. ఆ అవును ట్యూబ్ సార్. ద్వారా హ్మ్. ఫుడ్‌ని గూడా పంపిస్తున్నారు. అయితే చాలా కాలం ఆందోళనగానే ఉండింది. ఎందుకంటే వెంటిలేటర్ మీదనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆహ్, పీఐసీయూ అంటారు. అంటే హ్మ్. పీడియాట్రిక్ ఐసీయూలో ఉన్నాడు. సో, అయితే గత కొంతకాలంగా ఒక 1 వీక్ బ్యాక్ అతన్ని రెగ్యులర్ రూమ్‌కి షిఫ్ట్ చేశారు హ్మ్. ఐసీయూ నుంచి. అతను ఇప్పుడు మామూలుగా నార్మల్‌గానే గాలి ఇదంతా ఉంది. అవును సార్. కళ్ళు తెరిచాడు, హ్మ్. చూస్తున్నాడు. కానీ ఎవరిని ఏమి గుర్తుపట్టట్లేదు అనేది చెప్పారు. అంటే ఇంకా అతను ఔట్ ఆఫ్ డేంజర్‌లోకొచ్చాడు. శ్రీతేజ ఆరోగ్యం బానే హ్మ్. ఉందని. సో, ఈ క్రమంలో ఇటుపక్క పెద్ద డ్రామా చోటు చేసుకుంది. మనకందరికి తెలుసు. అవును సార్. ఆహ్, దాని తర్వాత వీళ్ళందరూ గూడా వెళ్లి ఎందుకంటే 'అల్లు అర్జున్' వెళ్ళకూడదు గాబట్టి అతను హ్మ్. కండిషన్ బెయిల్‌లో ఉన్నాడు. తన మీద కేసు పెట్టిన వాళ్ళ ఫ్యామిలీని తను వెళ్లి పరామర్శించడం, ఇంకోటి చేస్తే అది రేపు బెయిల్‌కి ఇబ్బందవుతుంది కాబట్టి తను వెళ్ళలేదు గానీ 'అల్లు అరవింద్' వెళ్ళాడు. సుకుమార్ ఆయన భార్య ఇద్దరుగా 2, 3 సార్లెళ్లారు. 'మైత్రి మూవీస్' వోళ్ళెళ్లారు. ఆ తర్వాత 'దిల్ రాజు' ఇలా జరిగింది. దాని తర్వాత డబ్బులు గూడా 'పుష్ప 2' యూనిట్ నుంచి 'అల్లు అర్జున్' ₹1,00,00,000
ఇటు సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీస్ 50 లక్షలు, 2 కోట్లు డిపాజిట్ చేశారు. అట్లాగే గవర్నమెంట్ తరపున నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళి ఆయన పర్సనల్గా కొడుకు పేరుతో ఉన్న ట్రస్ట్ నుంచి ఆయన ఒక 25 లక్షలు ఇచ్చారు. ఇంకొంతమంది కూడా డబ్బులు ఇవ్వడానికి ఫిల్మ్ ఛాంబర్ కూడా కలెక్ట్ చేసింది. ఫిల్మ్ ఛాంబర్ ఒక ఫండ్ ఏర్పాటు చేసి దీనికి ఇవ్వమని చెప్పింది. మన వేణుస్వామి లాంటి వాళ్ళు కూడా, ఆయన కూడా నేను 2 లక్షలు ఇచ్చానని చెప్పాడు. అలాగా ఇదైంది. రెండోది ఆయన భాస్కర్, రేవతి హస్బెండ్ శ్రీతేజ్ వాళ్ళ నాన్న భాస్కర్కి కూడా పర్మనెంట్ జాబ్ సినిమా ఇండస్ట్రీలో మేము ఇప్పిస్తామనేసి దిల్ రాజు చెప్పాడు. సో అలాగే అంతా బాగానే ఉంది అటువైపున. ఇంకా అల్లు అర్జున్ కూడా కొంతవరకు సెటిల్ అయిపోయినట్టు గవర్నమెంట్తో, ఎందుకంటే దాదాపు 50 మంది సినిమా ఇండస్ట్రీ నుంచి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం, రేవంత్ రెడ్డి ఈగో కూడా సాటిస్ఫై అవ్వడం, అట్లాగే ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి, సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఏమి సహాయం కావాలి మేము రెడీగా ఉన్నామని, అట్లాగే ప్రభుత్వం కోరిన విధంగా సామాజిక బాధ్యత మేము తీసుకుంటాము, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కావచ్చు, యాంటీ ఉమెన్ మీద అట్రాసిటీస్కి వ్యతిరేకంగా కావచ్చు, ఇలాంటి విషయాల్లో మేము కూడా చొరవ చూపిస్తాము. ఆల్రెడీ నిన్న ఆయన మన ప్రభాస్ కూడా డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అని ఒక వీడియో పెట్టాడు. సో డ్రగ్స్ క్యాంటీగా అది మంచి పనే రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నది, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సినిమా వాళ్ళ నుంచి కూడా ఖచ్చితంగా దాని మీద, ఎందుకంటే సినిమా వాళ్ళు కొంత చెప్తే అది పాపులర్గా వెళ్తుంది కాబట్టి కొంత చర్చ జరుగుతుంది, అది ఇంపార్టెంట్. ఈ విషయంలో ఇక్కడ ఉన్న యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కూడా చాలా గట్టిగానే పనిచేస్తున్నారు. అయినప్పుడు కూడా విపరీతంగా డ్రగ్స్ అనేది వస్తున్నాయి, అంత ఈజీ కాదు. బట్ శాయశక్తులు వాళ్ళు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా డే 1 నుంచి సీరియస్గా ఉంది. ఆయన గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్లో వస్తే, డిసెంబర్ 31 అప్పుడు చాలా స్ట్రిక్ట్గా డ్రగ్ టెస్ట్ ఎక్విప్మెంట్ కూడా ఫ్రాన్స్ నుంచి తెప్పించారు. ఇప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్గానే తీసుకున్నాను. ఇందాక కూడా న్యూస్ చూసాను, చాలా మంది మీద కేసులు పెట్టారు. సో ఈ విషయాల్లో అట్లాగే కొన్ని రకాల డ్రగ్స్తో కూడుకున్న పార్టీలు, పబ్బులు, వీటి మీద దాడులు చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. కొంతవరకు అరికట్టగలిగారు. మెయిన్గా ఏంటంటే అది అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది పెద్ద ఎత్తున చేయాలి, దానికి సినిమా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఈ బాబు హెల్త్ ఇప్పుడు ఈరోజు ఒక సంచలనమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే మళ్ళీ ఆ అబ్బాయికి వెనక్కి వెళ్ళింది కండిషను. సో మళ్ళీ ఇప్పుడు వెంటిలేటర్ ద్వారా పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఒకటేంటంటే న్యూరాలజికల్ కండిషన్ అలాగే ఉంది అప్పటి నుంచి, అంటే బ్రెయిన్